ఒంగోలు సోనియా గాంధీ నగర్ 7వ లైన్లో ఉన్న విజ్ఞాన భారతి స్కూల్ 15వ వార్షికోత్సవ మహోత్సవం కర్నూలు రోడ్లోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజ్ఞాన భారతి స్కూల్ కరెస్పాండెంట్ పి కోటేశ్వరరావు మాట్లాడుతూ మా స్కూల్ ఎదుగుదలకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు మా స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా విద్యార్థులు ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుకుంటే భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానానికి ఎదగవచ్చని, మనం చదివే మనల్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుందని తెలిపారు. విద్యార్థులు మంచి మార్కులు సాధించి స్కూలుకు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాల్సిందిగా విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన భారతి స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Welcome first class girls. Brindavanam song by first class girls. రాధను చూసాడే సార్ కొద్దిగా రండి సార్. రెడీ దీన్ని ఫోన్ చేసిన ప్రతిసారి
మీరు మా స్కూల్ నిర్వహణలో అత్యంతంగా అంటే ఎక్కువగా మీరు ఆ ఫీజుల విషయంలో అన్యదా భావించారు. Please clap. Big round of applause. కన్ను నాకు కొడుతుంటే నిన్ను చూడబుద్దైతాంది రాజిగో, మాట్లాడబుద్దైతాంది రాజిగో, చెయ్యి పట్టబుద్దైతాంది రాజిగో, బుద్ధు పెట్టబుద్దైతాంది రాజిగో. పదిహేనవ వార్షికోత్సవానికి ఇచ్చేసిన అతిథులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, నా శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. యాక్చువల్గా ఈ ప్రోగ్రాంని ఇంత సక్సెస్ చేయడంలో నాకు సహకరించినటువంటి తల్లిదండ్రులకు, అలానే మా స్టాఫ్కు మరొకసారి అభినందనలు, అలానే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాం జరిగేటప్పుడు సహజంగా ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు, అంటే ఏ ప్రోగ్రాం చేసినప్పుడు కూడా 100% యాక్యురసీ రాకపోవచ్చు, అలానే 100% మన అందరినీ కలవలేకపోవచ్చు, లేదా అందరినీ ఇన్వైట్ చేయడంలో ఏదైనా చిన్న చిన్న లోపాలున్నా వాటిని పరిగణలోకి తీసుకోకుండా మీ పిల్లల ప్రోగ్రాం అయిపోగానే వెళ్లకుండా ఆద్యంతం అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తల్లిదండ్రులందరూ ఇదే విధంగా కూర్చొని ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి జేఎంజే ఛానల్ వారికి, అలానే మై కేబుల్ ఛానల్ వారికి, మా వీడియోగ్రాఫర్స్కి, మా డ్యాన్స్ మాస్టర్లకి ఇంకొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. స్కూల్కైనా పిల్లల ఇంప్రూవ్మెంట్లో మేనేజ్మెంట్ బాధ్యత 10 to 15% ఉంటుంది. అంటే ఉదాహరణకు వీఆర్ ద గైడ్స్ ఓన్లీ. మేనేజ్మెంట్ తరఫు నుంచి ఇలా చేయాలని చెప్పడం మాత్రమే మా బాధ్యత ఉంటుంది. ఆ తర్వాత పిల్లల ఇంప్రూవ్మెంట్లో ఈ టీచర్స్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. మా స్కూల్ నిర్వహణలో మా ఉపాధ్యాయులందరూ కూడా కష్టపడి పిల్లల్ని తయారు చేయడంలో నాకు సహకరిస్తున్నందుకు, అలానే ఈ ప్రోగ్రాము ఇంత విజయవంతంగా జరగడానికి నాతో సహకారం అందిస్తున్నందుకు వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, పాత్ర లేకపోతే మేమేం చేయలేము. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ని ఇంత విజయవంతం చేయడంలో మాకు సహకారాన్ని అందించినటువంటి మా తల్లిదండ్రులకు, మా విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతిసారి ఏ ప్రోగ్రాం చేసినా ఇంతే విధంగా విజయవంతం చేసే విధంగా నాకు సహకరించవలసిందిగా నా పేరెంట్స్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అలానే ఇక స్టూడెంట్స్ విషయానికి వస్తే, మనం విద్య నేర్పడంలో సహజంగా మా వంతు కృషి మేము చేస్తూ ఉంటాం. ఈ కృషిలో యాక్చువల్గా ఒక 10 to 15% మనం ఎంత చేసినా వెనకబడి విద్యార్థులు ఉంటూనే ఉంటారు. సహజంగా ఫస్ట్ ఈ వెనకబడిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావడానికి మా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి వాళ్ళని సరైన మార్గంలో పెట్టేదానికి, అలానే వాళ్ళకి విద్య నేర్పడంలో మేము ఖచ్చితంగా ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. అలానే మా స్కూల్లో 70% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్. 70% విద్యార్థులు చాలా బాగున్నారు. అలానే కరోనాలో 3 సంవత్సరాలు, యాక్చువల్గా 2009-20 మార్చ్ 28 అనుకుంటా, 21 అనుకుంటాను, కరోనాలో లాక్డౌన్ వచ్చిన తర్వాత 3 years గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో యాక్చువల్గా
నర్సరీలో అక్షరాలు నేర్చుకున్నవాడు మళ్ళీ స్కూల్కి వచ్చేటప్పటికి అన్నీ మర్చిపోయి 2000 అంటే యాక్చువల్గా కరోనా తర్వాత ఇది థర్డ్ బ్యాచ్ జరుగుతుంది. 2020-21లో 2.5 నెలలు మాత్రమే స్కూల్ జరిగింది. 21-22లో 6 నెలలు జరిగింది. 22-23లో మొత్తం 10 నెలలు స్కూల్ జరిగింది. 33 నెలలు జరగాల్సిన స్కూలు ఖచ్చితంగా 7, 10, 17 నెలలు జరిగింది. 50% ఆఫ్ ద స్కూల్ అంటే 50% మాత్రమే స్కూల్ జరిగింది. ఈ క్రమంలో యాక్చువల్గా చాలామంది విద్యార్థులు వెనకబడి ఉండడానికి కారణం ఈ కరోనా ఎఫెక్ట్ ఒకటి. దాంతోపాటు విద్యార్థుల్లో నేర్చుకోవాలనే తపన అది కూడా కొంతవరకు తగ్గడం వలన ఇప్పుడు చాలామంది విద్యార్థులు ప్రతి పేరెంటు యాక్చువల్గా మా అబ్బాయికి 100% రావడం అంటే కుదరదు. యాక్చువల్గా మా దగ్గర 100 మార్కులు తెచ్చుకునేవాడు ఉంటాడు, అలానే 25 మార్క్స్ తెచ్చుకునేవాళ్ళు ఉంటారు. 100 మార్కులు తెచ్చుకునేవాడు ఒక టీచరు, అలానే 25 మార్క్స్ తెచ్చుకునే టీచరు ఒక టీచరు చెప్పరు. ఒకే టీచరు పిల్లలందరికీ బోధిస్తున్నారు. అయితే ఈ తక్కువ వచ్చిన మార్కులు ఎవరైతే మార్కులు వచ్చాయో వాళ్ళకి మనం చదువు చెప్పనట్టు కాదు, 95% వచ్చిన వాడికి విపరీతంగా చదువు చెప్పినట్టు కాదు. ఒక పిల్లవాడి యొక్క ఎఫర్ట్ టీచర్స్ యాక్చువల్గా పిల్లవాడి ఎఫర్ట్ ఏదైతే ఉందో అది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఏ విద్యార్థి అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలని తపన పడుతూ ఉంటాడో వాడు డెఫినెట్గా ముందుకెళ్తాడు. అయితే ప్రతి పిల్లవాడు నేర్పే క్రమంలో మా వంతు కృషి మేము చేస్తూనే ఉంటాం. ఉపాధ్యాయులు యాక్చువల్గా తల్లిదండ్రుల నుంచి నేను నిన్న చెప్పాను, యాక్చువల్గా తల్లిదండ్రుల నుంచి ఒక సహకారం మాకు అవసరం. యాక్చువల్గా పిల్లవాడిని దండించేటటువంటి ఒకప్పుడు టీచర్కి పిల్లవాడు భయపడేవాడు, ఇప్పుడు పిల్లవాడికి టీచర్ భయపడుతున్నాడు. దానికి కారణం ఏంటంటే యాక్చువల్గా ఒక చిన్న దెబ్బ వేస్తేనో లేకపోతే నుంచోబెడితేనో పేరెంట్ నుంచి ఫోన్ వస్తుంది. సో ఏమనంటే మీరు మా పిల్లవాడిని నుంచోబెట్టడానికి మీరెవరు అని. యాక్చువల్గా ఒక పిల్లవాడు మా స్కూల్లోకి వచ్చిన తర్వాత స్కూల్లో ఉన్నంత వరకు వాడు మా పిల్లవాడి కింద లెక్క అవుతాడు. వాడిని తీర్చిదిద్దడంలో వాడికి సరైన మార్గంలో పెట్టేదానికి మనం అప్పుడప్పుడు వాడి మీద దండించేటటువంటి అధికారం కొంత ఉంటే కానీ పిల్లలు ముందుకు వెళ్ళరు. పేరెంట్స్ నుంచి అలాంటి సహకారాన్ని, అలాగే విద్యార్థులందరూ కూడా జనరల్గా తల్లిదండ్రులు ఇప్పుడు మన దగ్గరకు వచ్చేటటువంటి తల్లిదండ్రుల్లో 50 to 60% ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. తీర్చిదిద్దడంలో సహజంగా టీచర్స్ పాత్ర ఎక్కువ ఉంటుంది. టీచర్ ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గా డెడికేటెడ్గా పనిచేస్తే ఆ డెడికేషన్తో పనిచేసినప్పుడు మాత్రమే మన విద్యార్థులను తయారు చేయగలం. మా టీచర్స్ అందరినీ నేనేం కోరుకుంటున్నానంటే జీతాల కోసం స్కూల్కి రాకుండా పిల్లలకు చదువు చెప్పడానికి స్కూల్కి వద్దాం. స్కూల్ ఆవరణలో అడుగుపెట్టేటప్పుడు 1వ తారీఖు లేదా 10వ తారీఖు మనం తీసుకునే జీతం కాకుండా ఎంతమంది విద్యార్థులను మనం తయారు చేస్తున్నాం, ఎంతమంది విద్యార్థులకు మనం ఏం నేర్పుతున్నాం అనేటటువంటి భావనతో నా స్కూల్లో అడుగుపెట్టాలని, అలానే వాళ్ళందరూ బాగా కృషి చేసి మంచి మంచి విద్యార్థులను తయారు చేయడంలో నాకు సహకరించాలని కోరుకుంటున్నాను.